జై శ్రీమన్నారాయణ. పరమహంస పరివ్రాజకులు శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీర్ స్వామి వారి శ్రీహస్తములచే ప్రతిష్ఠించుకున్నటువంటి మన విద్యుత్ నగర్ లో ఉన్నటువంటి శ్రీ భూనీలా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయంలో 5 రోజుల బ్రహ్మోత్సవ వేడుకల్ని మనం ఈ పూట ప్రారంభించుకున్నాం. ఈ రోజు అంకురారోపణ కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్నాం. రేపు 7వ తారీఖు నుంచి 11వ తారీఖు రాత్రి వరకు కూడా చాలా విశేషమైనటువంటి ఉత్సవాల్ని మనం జరుపుకుంటాం. రేపు 7వ తారీఖు యాగశాలలో అగ్ని ప్రతిష్ఠ కార్యక్రమం, మూలమంత్ర హవనాదులను జరుపుకుని ధ్వజారోహణం అనేటువంటి కార్యక్రమాన్ని జరుపుకుంటాం. ఆ ధ్వజారోహణంలో ఎవరైతే సంతానార్థులు సంతానం కోసం ఎవరైతే ఉంటారో వాళ్ళు దంపతి సమేతంగా వస్తే ఆ ధ్వజారోహణం దగ్గర వాళ్ళకి సంతానం కొరకు అని చెప్పని ప్రసాదాన్ని అందించబడుతుంది. అది 7వ తారీఖు ఉదయం సుమారు 11 గంటలకి ఆ కార్యక్రమం జరుగుతుంది. ఆ సంతానార్థులందరూ కూడా ఉదయం 9 గంటలకల్లా ఆలయానికి విచ్చేసి ఏమీ తినకుండా ఉండి ఆ ప్రసాదాన్ని స్వీకరించాల్సి ఉంటుంది. అది 7వ తారీఖు ఉదయం. అలానే 7వ తారీఖు సాయంత్రం దేవతాహ్వాన కార్యక్రమాన్ని జరుపుకుని భూనీలా సమేతుడైనటువంటి వెంకటేశ్వర స్వామి వారు శేషవాహనం పైన మన ఆలయం చుట్టూ ఉన్నటువంటి ప్రాంగణంలో ఊరేగింపుగా విచ్చేస్తారు. అది 7వ తారీఖు. 8వ తారీఖు ఉదయం చాలా విశేషంగా మహాసుదర్శన యాగాన్ని మనం జరుపుకుంటాం. 8వ తారీఖు సాయంత్రం ఆ వెంకటేశ్వర స్వామి వారు హనుమత్ వాహనం పైన వేంచేసి ఉండి విహారానికి వెళ్లి విహారాన్ని నుంచి వచ్చిన తరువాత అంటే ఊరేగింపుకి వెళ్లి వచ్చిన తరువాత ఎదుర్కోలు ఉత్సవాన్ని మనం జరుపుకుంటాం. ఆ తరువాత 9వ తారీఖు ఉదయం సుమారు 11 గంటలకి శ్రీ భూనీలా సమేత వెంకటేశ్వర స్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా మనం జరుపుకుంటాం. అది 9వ తారీఖు ఉదయం 11 గంటలకి ప్రారంభమవుతుంది, 1 గంటలకి పూర్తవుతుంది. ఆ రోజు భక్తులందరికీ కూడా మన కమిటీ వారు అన్నప్రసాద వితరణని ఏర్పాటు చేయడం జరిగింది. తదీయ ఆరాధన అది 9వ తారీఖు ఉంటుంది. 9వ తారీఖు సాయంత్రం కళ్యాణోత్సవం జరుపుకున్నటువంటి వెంకటేశ్వర స్వామి వారు శ్రీదేవి భూదేవి సమేతుడై గరుడ వాహనం పైన మన ఆలయం చుట్టూ కూడా ఊరేగింపు ఉత్సవం జరుగుతుంది. అది 9వ తారీఖు సాయంత్రం. 10వ తారీఖు ఉదయం లక్ష్మీనారాయణ ఇష్టి అని చాలా లక్ష్మీనారాయణ స్వామి వారి యొక్క అనుగ్రహం మనందరికీ కలగాలి అని చెప్పని ఆ లక్ష్మీనారాయణ యాగాన్ని మనం యాగశాలలో జరుపుకుంటాం. ఆ రోజు సాయంత్రం భగవంతునికి చక్కగా ఊంజల్ సేవ జరుపుకుని అన్నమాచార్య సంకీర్తన విభావరీది కార్యక్రమాలు జరుపుకుని 10వ తారీఖు మనం పూర్తి చేసుకుంటాం. 11వ తారీఖు ఉదయం మహాపూర్ణాహుతి 5 రోజులు జరిగినటువంటి ఉత్సవం యొక్క మహాపూర్ణాహుతి కార్యక్రమాన్ని మనం 11వ తారీఖు ఉదయం సుమారు 11 గంటలకి జరుపుకుని ఆ తరువాత అవబృత స్నానం చక్ర స్నానం అని చెప్పని మన ఆలయంలో ఉన్నటువంటి పుష్కరిణిలో ఆ అందరం కలిసి ఆ సుదర్శన స్వామి వారితో కలిసి మనం అవబృత స్నానాన్ని జరుపుకుంటాం మహాకుంభ ప్రోక్షణతో. 11 సాయంత్రం స్వామివారికి ఈ సంవత్సరంలో జరిగినటువంటి ధూప దీప నైవేద్యాల్లో ఎటువంటి ఇది జరిగినా లేదు స్పృష్ట ఏదైనా ముట్టుకోని వాళ్ళు ముట్టుకున్నా లేదు రాకూడని జంతువులు ఏదైనా ఆలయానికి వచ్చినా వాటన్నిటి యొక్క పరిహారం కోసం అని చెప్పని భగవంతుడికి 12 ఆరాధనలు ఒకటేసారి 12 సార్లు భగవంతునికి ఆరాధన సమర్పించి 12 రకాల ప్రసాదాల్ని నివేదన చేసి ఆలయం చుట్టూ కూడా 7 ప్రదక్షిణాల్ని జరుపుకుని ఈ ఉత్సవాన్ని పూర్తి చేసుకుంటాం శ్రీ పుష్పయాగంతో. ఆ శ్రీ పుష్పయాగాన్ని జరుపుకుని వచ్చినటువంటి అందరికీ కూడా ఆశీర్వచన కార్యక్రమాన్ని అందించి ఈ ఉత్సవాన్ని పూర్తి చేసుకుంటాం. భగవద్బంధువులందరికీ కూడా శుభ ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. రేపటి నుంచి ప్రారంభమయ్యి 11వ తారీఖు జరిగేటువంటి కార్యక్రమాల్లో మీరందరూ కూడా వచ్చి ఆలయంలో పాల్గొని ఆ వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహానికి పాత్రులు కావాలి అని కోరుతున్నాం. జై శ్రీమన్నారాయణ. బోల్ వెంకటేశ భగవాన్ కీ. ఈ ఆలయం ప్రతిష్టప్పటి నుంచి కూడా చేస్తున్నటువంటి కిడాంబి నరసింహ దేశికన్ స్వామి ఇక్కడ యజ్ఞాచార్యుడుగా ఉండి ఈ కార్యక్రమాన్ని జరిపించడం జరుగుతోంది. జై శ్రీమన్నారాయణ.
संकल्पित पांचात्मिक प्रथम वार्षिक ब्रह्मोत्सव कर्मणि तत्पूर्वांगम अंकुरारोपण प्रभृति अवृतांतम तत्तत् क्रिया कलापाः शुद्ध्यर्थम भगवत् वाचनम वाचयिष्ये वाचना भगवतो भवेन श्री वेंकटेश्वर శాస్త్రీయంగా జరుగుతుందో అక్కడ అద్భుతమైనటువంటి
వృత్తి పరాన్ని చూస్తూ